ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. నవంబర్ నెలలో మొదటి ఆదివారం తన రక్త మాంసములలో పాలు పొందడానికి తన దివ్యమైన కృపలో మనల్ని తన బల్ల యొద్దకు రానిచ్చిన త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువునకు వందన మరణాతలు తెలుపుతూ నవంబర్ 2వ తేదీ 2025 మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రభు సంస్కారపు ఈరోజు వాక్య వాగ్దానము లూకా సువార్త 22వ అధ్యాయము 16-18 వచనములు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని, దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము తాగనని మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగను యోధులు ప్రతి సంవత్సరం ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజున పస్కా గొర్రె పిల్లను వధిస్తారు. మన కొరకు త్యాగము చేసిన యేసుక్రీస్తు ప్రభువు కూడా తన ప్రాణమును బలి అర్పణము చేయుటకు గొర్రె పిల్ల వలె సిద్ధపడెను. అందుకే ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని ఆశపడుచున్నానని అపొస్తలులైన తన శిష్యులకు చెప్పినారు. వారందరూ మేడగదిలో ఆయనతో కూర్చుని ఉండగా దేవుని రాజ్యం నెరవేరు వరకు ఎన్నడను రొట్టెను భుజింపనని, దేవుని రాజ్యము వచ్చే వరకు ద్రాక్షరసము తాగనని చెప్పెను. దేవుని రాజ్యం అనగా పాపముతో నిండిపోయిన ఈ లోకంలో తన బిడ్డలను రాకడకు సిద్ధపడిన వారి కొనుపోవుటకు రెప్పపాటు కాలంలో ఆయన మహిమ మేఘము ఎక్కి రెండో రాకడలో మరలా వచ్చుట, మన పాపముల పక్షాలన కొరకు తన రక్త మాంసంలో పాలు పొందలించి దేవుని రాజ్యము తిరిగి వచ్చే వరకు సంఘమైన మనము ఆయన శరీరమునకు బదులుగా రొట్టెను, ఆయన రక్తమునకు బదులుగా ద్రాక్షారసమును భుజించాలని ఆ పస్కా పండుగ రోజున శిష్యులతో కూర్చుని భుజించి మనకు మార్గము మాదిరి చూపినారు. కావున ఆయన రెండో రాకడకు సమీపంలో ఉన్న మనమందరము కూడా ఆయన రక్తమాంసములను నిరంతరము పుచ్చుకొనుచు జ్ఞాపకము చేసుకొనుట ద్వారా ఆయనతో మహిమా మేఘము ఎక్కి కొనిపోబడగల ధన్యతలను పొందగల దైవస్థితిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా పాపాలను పక్షాలను చేయుటకు నీ శరీరమును సిలువకు అప్పగించుకుని ప్రాణత్యాగము చేసిన ప్రాణనాథుడైన యేసుక్రీస్తునాథా, ఈ నవంబర్ నెలలో మరొకసారి నీ బల్ల యొద్దకు ప్రభు సంస్కారపు విందులో పాల్గొనుటకు రానిచ్చిన నీకు వేవేల కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాము. నీ రాజ్యం వచ్చే వరకు మీరు దీన్ని ఆచరించమని, ఈ పస్కా విందును ఆచరించుటకు మాకు ఇచ్చిన నీ కృపలకై ఏమిచ్చా రుణము తీర్చగలము. గత 10 నెలలుగా నీ బల్ల యొద్దకు సమీపింపచేసి మమ్ములను సురక్షితముగా గతకాలమంతయు కాచిన నీ ప్రేమకై నిరంతరం నిన్నే ఆరాధించగల సన్నిధిని తోడుగా ఉంచుము. ఈ సంవత్సరంలో మరొక 2 నెలలు నీ చల్లని నీడలో పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా కాచి సంరక్షించి సురక్షితముగా నీ రెక్కల చాటున మరుగుపరచుము. నీ చిత్తమైతే నీతో పాటు ఉన్నపాటున ఎగిరిపోగల గొప్ప అంతస్తులో నిలుపమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింట విజయమిచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనల వర్షం కుమ్మరించుమని వేడుకొనిచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవన్నీ నూరంతలుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆయన రాజ్యంలో ఆయనతో పాటు రెండో రాకడలో ఎగిరిపోగల దైవశక్తిని ಎಲ್ಲರಿಗೂ అనుగ్రహించును గాక. ఆమెన్. ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఇటు రీతిగా దేవుని సువార్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు